హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీనాథ్ కీర్తి ఓవర్సీస్ కన్సల్టెన్సీ నుంచి. మనం యూరోపియన్ కంట్రీస్‌కి వీసా ప్రాసెస్ అయితే చేస్తా ఉన్నాం. ప్రెజెంట్ మన దగ్గర హంగేరీ, అలాగే ఆహ్, బల్గేరియా, స్లోవాకియా ఇంకా టూరిస్ట్ వీసాలు మనం ప్రాసెస్ చేస్తా ఉన్నాం. ఈ హంగేరీకి సంబంధించినటువంటి ఈ సీజనల్ వర్క్ వీసాలైతే మన దగ్గర ప్రాసెస్ జరుగుతా ఉన్నాయి. సో, ఇది 3 మంత్స్ ప్రాసెసింగ్ టైమ్ ఉంటుంది. సో, అగ్రికల్చర్ సెక్టార్‌లో ఈ సీజనల్ వర్క్ వీసాలనేది అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఇవి 6+6 అనమాట. అంటే ఒక 6 నెలలు మనకి టీఆర్సీ వస్తుంది. దాని తర్వాత ఎక్స్టెండ్ అవుతుంది. సో, ఇలా మనకి ఓవరాల్‌గా 1 ఇయర్ అనేది మనకు నేషనల్ డి వీసా మనకు అప్రూవ్ అయ్యి వస్తుంది. సో, ఈ అగ్రికల్చర్ సెక్టార్‌లో వర్కింగ్ అవర్స్ వచ్చేసి యూజువల్‌గా యూరోపియన్ కంట్రీస్‌లలో డైలీ 8 అవర్స్, వీక్లీ 5 డేస్ వర్కింగ్ ఉంటుంది. ఇంకా శాలరీ విషయానికి వచ్చేస్తే 800 నుంచి 900 యూరోస్ శాలరీ వస్తుంది ఈ సీజనల్ వర్క్ వీసాలకి. ఇది 45 వర్కింగ్ డేస్‌లో కంప్లీట్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ప్రాసెస్ చేసుకోవచ్చు. అలాగే ఇక బల్గేరియాకి సంబంధించి కూడా మన దగ్గర వేకెన్సీస్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తూ ఉన్నాయి. సో, ఈ బల్గేరియాకి సంబంధించి హోటల్ ఫీల్డ్‌కి సంబంధించి, అలాగే ట్రక్ డ్రైవర్స్ ఈ కేటగిరీస్‌లో జాబ్స్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవన్నీ కూడా అపాయింట్మెంట్స్ అనేది ప్రాబ్లమ్ లేకుండా మనకి ఈజీగా ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. కొన్ని కంట్రీస్‌కి అపాయింట్మెంట్స్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి, సో, మనం ఏదైతే అపాయింట్మెంట్స్ ఈజీగా దొరుకుతాయో డిలే లేకుండా మనం ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈ బల్గేరియా కంట్రీకి సంబంధించి కూడా సేమ్ వర్కింగ్ అవర్స్ కానీ, సాలరీస్ కానీ ఇలానే వస్తాయి. ఈ హోటల్ ఫీల్డ్, ట్రక్ డ్రైవర్స్‌కి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేజెస్‌లో మనకు సాలరీస్ అనేది వస్తుందన్నమాట. ఇకపోతే స్లోవాకియాకి సంబంధించి కూడా మనం ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. ఈ స్లోవాకియాకి సంబంధించి హై స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ వీసా మనం ప్రాసెస్ చేస్తాం. జనరల్‌గా అయితే దీనికి అపాయింట్మెంట్స్ కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది. ఈ హై స్కిల్డ్ వీసా ఎంప్లాయ్మెంట్‌కి ఎటువంటి ప్రాబ్లం లేదు అపాయింట్మెంట్స్. ఇవి మనం ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇకపోతే టూరిస్ట్ వీసాలు కూడా మనం ప్రాసెస్ చేస్తూ ఉన్నాం యూరోపియన్ కంట్రీస్‌కి. ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ మీకు నచ్చిన కంట్రీకి మనం టూరిస్ట్ వీసా మీద కూడా వెళ్ళి మనం టీఆర్సీ ప్రాసెస్ కూడా మనం చేస్తూ ఉన్నాం. సో, రీసెంట్‌గా మనకి చాలా వీసాలు అప్లై అయ్యి వచ్చాయి. సో, ఈ పేరు కనపడకుండా నేను చూపిస్తాను. ఎందుకనంటే ఇది మళ్ళీ వీడియో డిలీట్ అయిపోతుంది. ఎడిట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం కాబట్టి ఒక వీసా మాత్రమే చూపిస్తూ ఉన్నాను. సో, ఇవన్నీ కూడా మనకి హంగేరీ కంట్రీస్ రీసెంట్‌గా మనం హంగేరీ కంట్రీస్‌కి ప్రాసెస్ చేసాం. ఇవన్నీ కూడా వీసాలు వచ్చిన వాళ్ళనమాట. కాబట్టి ఎవరికైనా ఫాస్ట్‌గా వెళ్ళాలి, 100% గ్యారంటీ వీసాల కోసం చూస్తుంటే మన దగ్గర 100% చేసిస్తాం. కొన్ని వాటికి ఆఫ్టర్ వీసా పేమెంట్ ఉంది, కొన్ని వాటికి అడ్వాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరు ఆఫీస్ విజిట్ చేయండి. మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రైస్ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అది ఆన్‌లైన్‌లో చెప్పడం అనేది సాధ్యపడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు దీనికి ఎవరైనా యూరోపియన్ కంట్రీకి వెళ్ళాలనుకుంటే నిజంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే సేమ్ రిలవెంట్ ఫీల్డ్‌లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు వెళ్తే కష్టం అనిపించకుండా మీరు ఈజీగా సెట్ అవ్వడానికి టైం ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు స్టార్టింగే లక్షల్లో శాలరీస్ కావాలని. ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్‌లో నేను విజిట్ చేసి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని మరీ చెప్తున్నాను. 1 ఇయర్ మాత్రం చాలా హర్డిల్స్ అనేది ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ వర్క్ వీసా మీద వెళ్ళినా కూడా మీకు వెదర్ కానీ ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్‌గా ఉంటుంది. చల్లంగా ఉంటుంది ఎక్కువ కంట్రీలో మంచు ఉంటుంది. సో, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేసి నిలదొక్కుకుంటేనే మనకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళడానికి ఒక ఇది ఉంటదనమాట. కాబట్టి ఈ షెంగెన్ కంట్రీస్‌కి మీరు వర్క్ వీసా గానీ, టూరిస్ట్ వీసా మీద గానీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మనం 100% కరెక్ట్ వేలో మనం పంపడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే నెంబర్‌కి కాల్ చేయండి. ఆఫీస్ విజిట్ చేస్తే నేను మరిన్ని డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్తే అండి. థాంక్ యూ.